హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ చిన్ని వీడియోలో మా పాప ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ప్రిపరేషన్ని మీతో షేర్ చేస్తున్నానండి. నేను కిచెన్లో తనకి లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంటే తను చక్కగా రెడీ అయ్యి దేవుడికి దీపం పెట్టి పూజ చేసుకుంటోందండి. ఎందుకంటే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కదా, అన్నీ బాగుండాలని, తనకి 10th క్లాస్లో మంచి మార్క్స్ రావాలని కోరుకుందట. చిన్నదే పెడతాలి. 10th క్లాస్ సూపర్గా చదవాలి. పిల్లల్లో ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే ఎంత బాగుంటుంది కదండి. చిన్నప్పటి నుంచే వాళ్ళకు దేవుని ప్రార్థన, పూజలు ఇలాంటివి కూడా అప్పుడప్పుడు అలవాటు చేయాలండి. అంటే ఒక వయసు వచ్చినాక అలవాటు చేస్తే పెద్దయ్యాక కూడా వాళ్ళు అదే హ్యాబిట్గా మార్చుకుంటారు. ఇక బ్రేక్ఫాస్ట్లోకి తనకి వెరీ లైట్ బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంది. బ్రెడ్ ఆమ్లెట్ వేసి మమ్మీ అని అడిగింది. సో కడాయి పెట్టి బటర్ వేడి చేసి నేను బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత సింపుల్గా సాల్ట్ అండ్ పెప్పర్ వేసి ఒక చిన్న ఆమ్లెట్ వేసి ఇచ్చానండి. మా చిన్నమ్మాయికి వెరీ లైట్ బ్రేక్ఫాస్ట్, కాంటినెంటల్ టైప్ ఆఫ్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం. మనం ఇష్టపడే సౌత్ ఇండియన్ డిషెస్ కన్నా కూడా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అయితేనే ఇష్టపడుతుందండి తను. ఆమ్లెట్ చక్కగా లోపల భాగం కూడా ఉడకాలంటే గరిటితో అలా చిన్న చిన్న హోల్స్, కట్స్ లాగా పెట్టామంటే ఎప్పుడు కూడా ఆమ్లెట్ పచ్చిగా లేకుండా లోపలంతా కూడా ఈవెన్గా బాయిల్ అవుతుంది. ఇది మంచి టిప్ అనుకుంటానండి. చాలా దగ్గరలో నేను ఆమ్లెట్ తింటే లోపల పచ్చిగా ఉంటుందండి. వాళ్ళకి తెలీదో ఏమో కానీ ఈ టిప్ గాన ఫాలో అవుతే అలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా తినచ్చు. సో మా పాప బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. 2 బ్రెడ్ టోస్ట్ విత్ 1 సాల్ట్ అండ్ పెప్పర్ ఆమ్లెట్. తినేసి నచ్చిందా చూడు, తిని. హౌ ఇస్ ఇట్? నైస్. తిను, బాగా తిను. వాటర్ బాటిల్. స్నాక్స్ కూడా చిన్న బిస్కెట్ తీసుకెళ్తుంది అంతే అండి, హెవీగా వద్దంటుంది. ఇక నేనే బలవంతంగా లంచ్ ప్యాక్ చేసి ఇచ్చాను. అది కూడా కొద్దిగా ఒకే ఒక గిన్నెలో కొంచెం రసమన్నం, బెండకాయ తాళింపు వేయమంది. నేనే బలవంతంగా కాస్త కర్డ్ రైస్ కూడా పెట్టానండి. అది కూడా చిన్న చిన్న ముద్దలు, ఒక 2 ముద్దలు కర్డ్ రైసు, ఒక 3 ముద్దలు రసమన్నం విత్ బ్రింజాల్ ఫ్రై. తనకి బెండకాయ వేపుడు అంటే కూడా చాలా ఇష్టం. కొత్త కొత్త టిఫిన్ క్యారియర్సు, స్పూన్సు, క్యారియర్ బ్యాగు, ఇలా వాళ్ళకు ప్రతి ఇయర్ మనము కొత్తవిగా మారుస్తుంటే వాళ్ళకి స్కూల్కి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుందండి. కొనగలిగే వాళ్ళు ఉంటే మంచిగా ఎవ్రీ ఇయర్ మార్చుకోవడం మంచిది. ఈ కాపర్ బాక్సెస్ కూడా చాలా బాగున్నాయండి, కాకపోతే కొంచెం కాస్ట్లీ. ఒక్కొక్క బాక్స్ నాకు 300 పడిందనమాట. ఇక్కడే లోకల్ బజార్లో తిరుపతిలో కొన్నాను. 2 వాటర్ బాటిల్స్లో, ఒకటి క్యారియర్ బ్యాగ్లో లంచ్ కోసం, ఒకటేమో నార్మల్ స్కూల్ బ్యాగ్లో పెట్టేస్తానన్నమాట. సో ఇలా తన ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ప్రిపరేషన్ జరిగిందండి. అన్నిటికన్నా ఈరోజు మా పాప నేను చెప్పకుండానే దేవుడికి పూజ చేసింది కదా, అది నాకు మనసుకు హాయిగా అనిపించిందండి. అంటే వాళ్ళల్లో చదువుకోవాలనే ఇంట్రెస్ట్ అంత పెరిగిందనమాట. దేవుడు కూడా వాళ్ళకి సహకరించాలని తను కోరుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలా నేను మా పాపని ఈరోజు స్కూల్కి పంపించాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. ముందు మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.